ఒకటి కాదు రెండు కాదు, హత్యలు అత్యాచార కేసులు ఎన్నింట్లోనో దోషి. కోర్టులు కూడా తీవ్ర శిక్షలు వేసిన నేరస్తుడు. అయినా సరే అతనికి జైలంటే అత్తగారిల్లే. కొన్ని రోజులు జైల్లో ఉండడం, బోరు కొట్టినప్పుడు బయటకు వచ్చి తిరగడం. ఇప్పుడు కూడా అతనికి భారీ రిలీఫ్ వచ్చింది. ఎస్, అత్యాచార కేసు దోషి డేరా బాబా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అతడికి ఇప్పుడు మరొకసారి పేరోల్ ఇచ్చింది. అత్యాచారం కేసులో గుర్మీత్ రామ్ రహీంకి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే 7 ఏళ్లలో 17 సార్లు బయటకు వచ్చాడు డేరా బాబా. 2020 నుంచి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు గుర్మీత్. ఈ ఏడాది పెరోల్ మీద బయటకు రావడం ఇది 3వసారి. జనవరిలో 40 రోజులు, మేలో 30 రోజులు, ఇప్పుడు 21 రోజులు. అంటే గత 2-3 నెలలకు ఒకసారి పెరోల్ మీద బయటకు వచ్చేస్తున్నాడు. మధ్యలో జస్ట్ ఒక 2 లేదా 3 నెలల గ్యాప్ అంతే. అటు 2025లో కూడా 3 సార్లు బయటకు వచ్చాడు డేరా చీఫ్. రేప్ కేసులో 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నాడు. మరిన్ని హత్య కేసుల్లోనూ శిక్షలున్నాయి. అయినా సరే వరుసగా రిలీఫ్లు వచ్చేస్తున్నాయి. ఏదో టూర్కి వెళ్ళి వచ్చినట్టుగా, సెలవులు తీసుకున్నట్టుగా సంవత్సరానికి 3 సార్లు బయటకు వెళ్తున్నాడు. ఈసారి సిరిసాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయంలో ఉండేందుకు అనుమతి వచ్చింది. అయితే గుర్మీత్కి ఇట్లా పదే పెరోల్ రావడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. అయినా సరే విమర్శలే, రిలీఫ్లే అన్నట్లుగా ఉంది పరిస్థితి. 2017లో 2 మహిళా శిష్యులపై అత్యాచారం కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డ తర్వాత సునారియా జైల్లో ఉంటున్నాడు డేరా బాబా. అయితే ఆయన శిక్ష అనుభవిస్తున్న 2020 నుంచి పెరోల్ మీద బయటకు రావడం సర్వసాధారణమైపోయింది. మొదట 2020లో ఒక్కరోజు వచ్చాడు. తర్వాత 2021లో 12 గంటల విడుదలతో మొదలైంది ఈ ప్రక్రియ. ఆ తర్వాత 2022 నుంచి 21 రోజులు, 30 రోజులు, 40 రోజులు, 50 రోజుల దాకా పెరిగింది. ఇప్పుడు 21 రోజుల పెరోల్తో కలిపి మొత్తం 17వసారి జైలు నుంచి బయటకు వచ్చారు డేరా బాబా. ఇక్కడ మరొక కీలకమైన అంశం, పెరోల్ అండ్ ఫర్లో రెండు ఒకటే కావు. హర్యానా జైలు నిబంధనల ప్రకారం అర్హతలు, అనుమతులకు లోబడి తాత్కాలిక విడుదలకు ఈ 2 మార్గాలు ఉన్నాయి. పెరోల్లో గడిపిన కాలం శిక్షలో భాగం కాదు, కానీ ఫర్లోలో బయటకు వస్తే మాత్రం అది శిక్ష కిందే లెక్క. ఎస్, డేరా బాబాకి వరుసగా ఇలాంటి రిలీఫ్లు రావడం, ముఖ్యంగా రాజకీయంగా సున్నితమైన హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో డేరా బాబా విడుదల జరగడంతో ప్రతిసారి విమర్శలు వస్తున్నాయి, ప్రతిసారి రాజకీయ వివాదాలు చెలరేగుతున్నాయి.